మండే మార్నింగ్ బ్లాగ్ చూసేద్దామా. మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసి వచ్చాక పిల్లలిద్దరికి అయితే స్నానానికి వాటర్ కాగబెట్టాను. వాటర్ కాగిన తర్వాత రైస్ అయితే ఉడకటానికి పెట్టాను. అలాగే పొంగల్లోకి పప్పు చేశాను. పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత పొంగల్ అయితే స్టవ్ మీద పెడుతున్నాను. పొంగల్ కోసం పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను. పాలు కాగేలోపు పిల్లలిద్దరికి స్నానం చేయించేసాను. ఇంకా పాలు కాగిన తర్వాత అందులో బియ్యం వేసేసాను. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయితే ఉడికిపోయిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళి పాలు తీసుకొచ్చాను. పాలు అయితే కాగబెడుతున్నాను. ఈలోపు పొంగల్లో పాలన్నీ కూడా ఉడికిపోయినాయి. అందులో అయితే బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేదాకా కలుపుకున్నాను. బెల్లం కరిగాక అందులో 2 యాలక్కాయలు అయితే దంచి వేసుకున్నాను. అందులో వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత నెయ్యిలో అయితే జీడిపప్పు ఫ్రై చేసుకొని పొంగల్లో కలుపుకుంటాను. ఈలోపు పాలు కూడా కాగిపోయినాయి. జావ కూడా కాసేసాను. ఇదంతా అయిపోయాక పూజ కూడా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.